తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసు. ప్రణయ్ని అమృత తండ్రి ఆ రోజు నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. నడి రోడ్డుపైనే అందరూ చూస్తూ ఉండగానే సుపారీ గ్యాంగ్తో కత్తులతో నరికి చంపించేశాడు. ఈ ఘటన 2018లో చోటు చేసుకుంది. అప్పట్లో ఈ హత్య పెద్ద ఎత్తున సంచలనం రేపింది. కుమార్తె అమృత ప్రేమ వివాహం చేసుకుంది అని, కులాంతర వివాహం చేసుకుందని కక్షగట్టి అమృత చేసుకున్న భర్తను, అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ను నరికి చంపించేశాడు. అప్పటికి అమృత గర్భంతో ఉంది. తన భర్త మరణాన్ని తట్టుకోలేక కుమిలి అమృత ఏడ్చింది. ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ 2019లో వేశారు. ఇప్పుడు కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. ఈలోపే ఈ హత్యకు పథకాన్ని రచించిన అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత కేసు విచారణ కొనసాగింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్కు కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదును విధించింది కోర్టు. 2019న 1600 పేజీలతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2018లో అమృత ప్రణయ్ ఇద్దరి వివాహం జరిగింది. 2018లోనే ఆ అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ను నడి రోడ్డుపై నరికించేశాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది. 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు, నల్గొండ కోర్టు. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్షను విధించింది. ఇదే కేసులో A1గా ఉన్నాడు అమృత తండ్రి మారుతీరావు కూడా ఇప్పుడు బతికి ఉంటే మారుతీరావు కూడా కోర్టు ఉరిశిక్షనే విధించేది. కానీ మారుతీరావు ఈ మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో ఈరోజు తీర్పునిచ్చింది. 2018, 19, 20, 21, 22, 23, 24 కంప్లీట్గా 4 సంవత్సరాల సమయం పట్టింది. 2025లోకి వచ్చాం. ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ కేసు విచారణ పూర్తి కావడానికి. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్షను విధించింది. 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2018లో అమృత ప్రణయ్ వివాహం జరిగింది. మార్చి 14న ప్రణయ్ని నరికి చంపేశాడు ఈ కేసులో. ఈరోజు మార్చి 10వ తారీఖు. మరో 4 రోజులు వస్తే మార్చి 14న ప్రణయ్ను నడి రోడ్డుపైనే హత్య చేశారు. 2020 మార్చిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కేసు విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదైంది. కోర్టు దగ్గర దృశ్యాలను కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈరోజు కోర్టు తీర్పు ఉండటంతో ఒక ఉద్విగ్న వాతావరణం అక్కడ కనిపిస్తోంది, ఒక ఉత్కంఠ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. బహుశా మారుతీరావు బతికుంటే మారుతీరావు కూడా ఈరోజు ఉరిశిక్ష పడి ఉండేది. A2గా ఉన్న వ్యక్తికి కోర్టు ఉరిశిక్షను విధించింది. కోర్టు దగ్గర దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఈరోజు తీర్పు రాబోతున్న నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కొంతమందికి ఉరిశిక్షను విధించింది, మరికొంతమందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. RTV స్క్రీన్ పైన ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు. కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను అక్కడ ఏర్పాటు చేశారు. మారుతీరావు ఇంత దుర్మార్గానికి పాల్పడినప్పటికీ కొంతమంది కుల దురహంకారంతో మారుతీరావును సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసులో ఈరోజు తీర్పు రాబోతూ ఉండటంతో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు కోర్టు దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, ఈరోజు తీర్పు వెల్లడించింది కోర్టు, నల్గొండ కోర్టు తీర్పును వెల్లడించిన సమయంలో కోర్టు దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి? A2 సుభాష్ ఉరిశిక్షను విధించింది, మిగిలిన వాళ్ళకి యావజ్జీవ శిక్షను విధించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 8 మంది నిందితులు, మరొక నిందితుని వివరాలు ఏంటి? తీర్పును వెల్లడించేటప్పుడు కోర్టు దగ్గర నిందితుల ముఖాల్లో ఏమైనా పశ్చాత్తాపం కనిపించిందా? గుడ్ ఆఫ్టర్నూన్ రోహిత్. మొత్తం కూడా ఏదైతే నల్గొండ కోర్టులో కూడా మొత్తం కూడా ఉద్గత వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదైతే A2 సుభాష్ శర్మ ఉన్నాడో, శభాష్ శర్మకు కూడా ఇప్పటికీ ఉరిశిక్ష కూడా ఖరారు చేశారు. మొత్తం కూడా మిగతా 6 మాత్రమే యావజ్జీవ కఠినగార శిక్ష కోర్టు నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికే బయటికి లాయర్లు వచ్చి కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మేడం లాయర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తం కూడా లోపల జరిగిన సిచ్యువేషన్ ఏంది, ఎంతమందికి లైఫ్ పడ్డది మేడం, ఎంతమందికి ఎట్లా ఉంది?
టోటల్గా 1 to 8 మెంబర్స్. మారుతిరావు 2020లోనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మరి A2కి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. 3 to 8కు లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడిందండి. మరి ఈ తీర్పు ద్వారా మనం సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే నేరాలు చేశారో ఆ నేరాలు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడైనా అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్టుల ద్వారా శిక్షించబడతారనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు SC STల ఎవరైతే కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం అని మనం చెప్పొచ్చు ఈ తీర్పు ద్వారా. లోపల మీరు చూశారు మేడం, నిందితులు ఉన్నారు, వాళ్ళకైనా పశ్చాత్తాపం కనపడుతుందా? లైఫ్ పడింది కదా, వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అందులో నేను చూసినట్లయితే అలాంటిదైతే ఏమీ కనిపించట్లేదు. మరి ఎవరైనా తప్పు చేసినోడైతే తప్పకుండా పశ్చాత్తాపం అనేది ఉండాలి. మరి అలాంటిదైతే నాకు వాళ్ళ ఫేస్లో కూడా కనిపించలేదు. ఒకరికి ఉరిశిక్ష పడ్డది, మిగతా వరకు లైఫ్ పడింది కదా మేడం, వేరే వాళ్ళకు కూడా ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకు సమాజానికి ఇది గుడ్ మెసేజ్, గుడ్ జడ్జిమెంట్. ఈ రోజు నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాము. మరి ప్రణయ్ యొక్క భార్య అమృత ఉన్నది, తను చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ రోజు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కూడా ఒక ఉమెన్ న్యాయమూర్తినే ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనేది ఈ జడ్జిమెంట్ని మేము హర్షిస్తున్నాము. మరి ఎవరైతే కులం అని కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు ఒక గట్టి గుణపాఠంగా ఈ జడ్జిమెంట్ని మనం చూడొచ్చు. అమృత గానీ అమృత వాళ్ళ అమ్మ గానీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినా మేడం కనపడిందా? నాకు ఏం కనిపించలేదు, కానీ ఈ జడ్జిమెంట్ని మంచి జడ్జిమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. మరి ఇంత హార్డ్ వర్క్లో ఇంత మంచి జడ్జిమెంట్ రావడం అనేది చాలా పండగ వాతావరణము. నిజంగానే ప్రణయ్ ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరుతుందని కూడా భావించవచ్చు. ఇప్పుడు ఈరోజు ఈ విషయంలో చూసుకుంటే ప్రణయ్ హత్య విషయంలో మరి లా ముందు ప్రతి ఒక్కరు సమానమని చెప్పేసి ఈక్వాలిటీ జస్టిస్ అనేది ఫాలో అవుతూ మరి న్యాయమూర్తి గారు చాలా చక్కగా అన్ని విధాలుగా మరి వాళ్ళు పరిశీలించి ప్రతి ఒక్కరి గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఫైనల్ గా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీ నిర్ణయం మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా కోర్టుకు అని చెప్పి అడగడం కూడా జరిగింది. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మరి A2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష వేయడము, A3, A4, A5, A6, A7, A8 వరకు వాళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరి ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎంత ఫైన్ విధించారు సార్? ఫైన్ ఎంత? 20,000 నుంచి 15,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ప్రతి కేసుకు 5,000 చొప్పున. రైట్. మొత్తం కూడా ఆ రోహిత్ మనం చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా హల్లకొల్లాలంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కూడా ఆ 7 నిందితులను మారుతిరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ 7 శిక్ష ఖరారైంది. 7లో A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మకు మాత్రము ఆ ఉరిశిక్ష విధించారు. మిగతా ఆ వారికి మాత్రం కూడా యావజ్జీవ ఖైదీగా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆ లాయర్లు మొత్తం ఒక ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చి ఒక హలో అచ్యుత్ నిజానికి తన భర్తను తన కళ్ళ ముందే నరికి చంపుతున్నప్పుడు అమృత వెలువెలలాడిపోయింది. ఆమె చూస్తున్నా మొత్తం కూడా అడ్వకేట్స్ కూడా పీపీ గారు కూడా మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్న పరిస్థితి ఒకసారి మనం కూడా చూద్దాం. పీపీ కోర్టు డ్యూటీలో పనిచేసినటువంటి ఏఎస్ఐ మధుసూదన్ గాని వీరస్వామి గాని ఇక్కడ కోర్టు లైసెన్స్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళు, అట్లాగే ఈ కేసులో సాక్షులకు సమన్స్ ఇవ్వడంలో కీలకంగా పనిచేసిన PC నాగరాజు గారు, అట్లాగే లైజన్ ఆఫీసర్ నరేందర్ గారు, అట్లాగే మల్లికార్జున మిర్యాలగూడ అమృత ప్రణయ్ హత్య కేసులో ఈరోజు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఎవరైతే కుల దురహంకారంతో ఉంటారో, ఎవరైతే పరువు హత్యలకు పాల్పడతారో వాళ్ళకి గుణపాఠం అని చెప్తూ ఉన్నారు. తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫిక్స్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్, బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ కదలికలు అయితే ఉన్నాయో, టవర్ లొకేషన్ తో సహా పూర్తిగా వాళ్ళ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 ఫేషియల్ తో సహా ప్రతిదీ కూడా వారు కలెక్ట్ చేశారు. ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు ముఖ్యంగా ఈ తీర్పు
మేము స్వాగతిస్తున్నాం. పీపీగా ఈ కేసులో వివరిస్తున్నటువంటి దర్శనం నడుచుకున్నారు. చెప్పండి, ఇవాళ A2 మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా ఈ కేసు మీరు ఒక ప్రతిష్టాత్మక ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆర్డర్ కిల్లింగ్ గా ఈ కేసును మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఆర్డర్ కిల్లింగ్ గా కోర్టు వారు కూడా పరిగణించి దీన్ని డెఫినెన్స్ గా A2 తుది తీర్పు ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను. మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు, మా కోర్టు సిడిఓలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి, ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ ఇయటం జరిగింది. ఆ రోజు నుంచి అందాజా 5.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఈ ప్రొనౌన్స్మెంట్ జడ్జిమెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండ్ ఇప్పించినారు. దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున, జిల్లా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నట్టు పరిస్థితి మొత్తం కూడా వాతావరణం కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దీనికి సంబంధించిన లాయర్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళు కూడా చెప్పినట్టు పరిస్థితి మొత్తం శుభ పరిణామం అని కూడా చెప్తున్నట్టు. మరి కొంతమంది లాయర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, మొత్తం కూడా ఈ రోజు తీర్పు వచ్చింది, ఎట్లా చూడొచ్చు సార్? యాక్చువల్లీ ఇందులో మొత్తం 79 మందిని విట్నెస్లుగా కన్సిడర్ చేసి పరిగణనలోకి తీసుకున్నారు ఆనరబుల్ జడ్జ్ రోజారమణి గారు. అయితే ఇందులో 3 సంవత్సరాల తర్వాత డెత్ పెనాల్టీ అనేది రావడం మళ్ళీ ఇదే. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతనికి పోక్సో కేసులో సీరియల్ కిల్లింగ్ అమ్మాయిలని చంపడం ద్వారా ఇక్కడ ప్రూవ్ అవ్వడం వల్ల కన్విక్షన్ లో డెత్ పెనాల్టీ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే డెత్ పెనాల్టీ. ఇందులో కూడా అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఒక పర్సన్ కి A2కి సుభాష్ వర్మ అనేటువంటి ఎవరైతే ఉన్నారో అతనికే డెత్ పెనాల్టీ పడ్డది. మిగతా వాళ్ళకి అందరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. కాకపోతే కఠిన కారాగార రెగ్రెస్ ఇంప్రిజన్మెంట్ పడ్డది విత్ ఫైన్స్ పడ్డది. అపీలబుల్ ఇష్యూస్ అయితే ఉన్నా కూడా అపీల్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఇప్పుడు వెంబటే ఇంత పెద్ద సుదీర్ఘ కాలం 2.5 సంవత్సరాల దాకా మొత్తం ఈ సాక్ష్యాధారాలు నడిచినాయి కాబట్టి దాని ఆధారంగా ఇప్పుడు దీన్ని ప్రూవ్ అయింది కాబట్టి కన్విక్షన్ చేశారు. మొత్తం కూడా A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మ కూడా ఉరిశిక్ష పడింది సార్. ఉరిశిక్ష ఎంత కేసు ప్రాధాన్యత ఉంటే ఉరిశిక్ష పడుతుంది. మామూలుగా జీవిత ఖైదు పడుతుంది. ఉరిశిక్ష పడడం అంటే కూడా ఒక సెన్సేషనల్, కోర్టు కూడా ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎట్లా చూడొచ్చు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇది డెత్ పెనాల్టీ అనేది ఇష్యూస్ అనేది సర్వసాధారణంగా ఈ 302s లో డెత్ పెనాల్టీస్ అనేది రావు. కానీ ఈ ఇష్యూస్ ఏంటంటే ఆనర్ కిల్లింగ్ ఒక పరువు హత్యగా ఉండి మరి ఒక పబ్లిక్ ప్లేస్ లో మరి ఒక హాస్పిటల్లో ప్లస్ ఒక వారి ఒక భార్య ఒక ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఆమె ముందలే ఇంత పెద్ద హీనియస్ క్రైమ్ జరగడం అనేది చాలా ఫ్యాక్టర్స్ ని జడ్జి గారు తీవ్రంగా ఈ హీనియస్ క్రైమ్ లాగా పరిగణనలోకి తీసుకొని దాని ఆధారంగా డెత్ పెనాల్టీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా జరిగే మర్డర్ కేసెస్ లో లైఫ్ కన్విక్షన్స్ ఉంటాయి, కానీ ఇది సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ గా పరువు హత్యగా ఒకటి జరిగింది కాబట్టి దీంట్లో జరిగింది. సీనియర్ లాయర్ గా ఏం చెప్తారు సార్? 2018లో జరిగినటువంటి ఈ కేసులో మారుతీరావు చనిపోవడం జరిగింది. అలాగే ప్రణయ్ దారుణ హత్య, జనాలు పబ్లిక్ ప్లేస్ లో నిర్భయంగా ఉదయం పూట కత్తి పెట్టి నరికి చంపడానికి న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణించింది. 78 మంది సాక్షులను విచారించి అందులో సాంకేతికత కూడా బాగా జోడించడం జరిగింది. అప్పటి ఎస్పీ రంగనాథ్ గారు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు న్యాయస్థానంలో సమర్పించడం ద్వారా న్యాయస్థానం వాటిని పరిశీలించి ఇంత సీరియస్ క్రైమ్ కాబట్టి అతనికి ఉరిశిక్ష చేయడం జరిగింది. అలాగే మిగిలిన సాక్షులకు కఠిన గార శిక్ష విధించడం జరిగింది. అలాగే ఫైన్ విధించడం జరిగింది. వీరికి న్యాయస్థానము అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఇది ఏదైనప్పటికీ నేరం చేయాలంటే మన సమాజంలో భయం అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. న్యాయస్థానాల మీద అంత నమ్మకం అనేది ఒక న్యాయస్థానాల మీదనే. అందుకే ఇలాంటి ముందు ఇట్లాంటి నేరాలు జరగకుండా ఈ తీర్పు గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. సార్, మళ్ళీ ఎవరన్నా ఫ్యూచర్ లో నేరాలు చేయాలంటే కూడా ఈ రోజు వచ్చిన తీర్పు వాళ్ళకు ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకైనా భయం కలిగించే ఉద్దేశం ఉంటుంది సార్? ఇప్పుడు చట్టం ఖచ్చితంగా చట్టం పరిధి చట్టం చేస్తాండి. ఖచ్చితంగా నేరస్తుడు చేయాలంటే కూడా ఖచ్చితంగా భయపడే పరిస్థితి ఉంటది.
అందుకనే ఎవరు కూడా తప్పులు అనేది అనేది కూడా చేయకూడదు, ఎలాంటి అఫెన్స్లు కూడా చేయకుండా బెటర్ అని సమాజానికి ఈ తీర్పుతోని సమాజానికి మేము సంఘటింపు కావాలని చూస్తాం. సార్ మీరు చూసారు మొత్తం 102 మంది సాక్షులను 1600 పేజీల ఛార్జ్ షీట్ కూడా చేసినట్టు పరిస్థితి ఉంది. మొత్తం కూడా చాలా ఒక 5 సంవత్సరాల సమయం పట్టింది మొత్తం కూడా కేసు మొత్తం కొలికి రావడానికి. త్వరగా వచ్చింది అనుకోవచ్చా, కొద్దిగా ఇంకేమైనా లేట్ అయింది అనుకోవచ్చా సార్? మేడం త్వరగానే వచ్చింది. జడ్జి గారు మన ఇక్కడ ప్రాసిక్యూషన్ వాళ్ళు అందరు కలిపి ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ పోలీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మేడం గారు కరెక్ట్ జడ్జిమెంటే ఇచ్చారు. లాయర్లు కూడా చెప్తున్నారు మొత్తం కూడా శుభపరిణామం అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా తప్పు చేయాలంటే కూడా ఈ శిక్షతో కూడా భయపడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. మరొక లాయర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ మొత్తం కూడా ఈ కేసు ఇవాళ చూసాం సార్, ఒక 6గురికి శిక్షలు పడిన పరిస్థితి. ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ సమాజంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి కనుక ఇలాంటి నేరాలు కానీ ఇట్లాంటి చేయాలంటే ఒక భయం కోర్టుల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అంటే న్యాయం చేసి తప్పించుకొని బయట తిరగొచ్చు అనే కోణంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటి జడ్జిమెంట్ అనేది చెప్పవచ్చు. మొత్తం కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఆ లాయర్లు కూడా వాళ్ళ మొత్తం కూడా ఆ లోపల జరిగిన సంబంధించిన డీటెయిల్స్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ రోజు నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మరికొంత లాయర్లు ఉన్నారు, వారితో కూడా తీసుకుందాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందని కూడా చెప్పండి. శిక్ష పడింది ఈ కేసుకు సంబంధించి, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి దీన్ని ఒక ప్రజాస్వామిక విజయంగా భావిస్తా ఉన్నాం. గౌరవ న్యాయస్థానం అన్ని రకాలుగా ప్రాసిక్యూషన్ చేసిన అనంతరం ఈరోజు నిందితులకు A2కు ఉరిశిక్ష విధించగా A3 నుంచి A8 వరకు అందరికి కూడా యావజీవ కారాగార శిక్ష విధిస్తూ ఒకరికి 15,000, మిగతా వాళ్ళందరికీ 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. నిజంగా ఇది భవిష్యత్తు ఉద్యమాలకు కావచ్చు, భవిష్యత్తులో కోర్టులు వెలువరించేటువంటి తీర్పులకు ఈ జడ్జిమెంట్ బేస్డ్గా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరువహత్యలకు, కులహత్యలకు పాల్పడకుండా ఉండడానికి ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే ఆధిపత్య శక్తులు ఉన్నాయో వాళ్ళకి దీన్ని ఒక హెచ్చరికగా భావించవచ్చు. ఎందుకంటే కులాలు లేనటువంటి సమాజాన్ని కోరుకున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ తెలంగాణలో, నల్గొండ జిల్లాలో ఒక జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం రేపింది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ కేసు లోపల అన్నటువంటి IPS ఏవి రంగనాథ్ గారు కావచ్చు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ గారు అద్భుతంగా దీన్ని సాక్షులను కావచ్చు, సర్టిఫికేట్ ఎవిడెన్స్ కావచ్చు, దాన్ని మొత్తం కూడా న్యాయస్థానం ముందు ఉంచగలిచారు. కాబట్టి ఈ రోజు ఈ తీర్పు వెలువడింది. కాబట్టి ఈ తీర్పు మరింతగా సమాజం లోపల చర్చ జరగాలి. ఇలాంటి హత్యలకు పాల్పడకుండా ఉండడానికి మరింత ముందుగా సమాజం చైతన్యం కావాలని చెప్పేసి ఈ దళిత బోయిన ప్రజాస్వామిక ఉద్యమాలు మరింత బలోపేతం అయ్యే దిశగా ఈ తీర్పు దిక్సూచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ కేసు ఏదైతే వాదన నడుస్తుందో, కేసు మొత్తం విచారణ నడుస్తున్న క్రమంలో కూడా ఎవరిటు లాయర్లకు కానీ సాక్షులకు కానీ ఏమైనా ప్రభావితం చేసే అవకాశాలు ఉండొచ్చు అంట. వాస్తవానికి ప్రభావితం చేసి ఉన్నట్లయితే ఈ తీర్పు ఈ రోజు ఈ విధంగా వెలువడేది కాదు. ఎందుకంటే మనం చాలా కేసులు చూసినాం, అది ఉత్తర భారతదేశం లోపల అనేక రకాలైనటువంటి కేసులు. ఎందుకంటే అదేవిధంగా న్యాయమూర్తులను, అదేవిధంగా ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించినటువంటి దాఖలాలు గత చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా అది పోలీసు వారు కావచ్చు, స్పెషల్ PP గారు కావచ్చు, ఎక్కడ కూడా ఒక అడుగు వెనకడుగు వేయలేదు. అద్భుతంగా నిక్కచ్చిగా వారి వృత్తి ధర్మాన్ని పాటించి ఈరోజు న్యాయస్థానం ముందు నిరూపించగలిగారు. కాబట్టి అలాంటి ప్రలోభాలు ఎవరు కూడా చేయలేదు, ఆ వైపుగా చర్చ కూడా కొనసాగలేదు. సార్ మీరు లోపల నుంచి వచ్చారు, ఎవరైతే శిక్ష పడిన వాళ్ళ మొహాల్లో ఏమన్నా పశ్చాత్తాపం కనపడుతుందో ఎట్లా? 100%. ఎందుకంటే వారి కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు యావజీవ కారా శిక్షగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ అయితే కనపడ్డది. మరి ముఖ్యంగా A6 కొంచెం అంటే A6 అయినటువంటి మారుతిరావు సోదరుడు అయినటువంటి దుఃఖంగా అంటే ఏడ్చినటువంటి దాఖలాలు. అది కామన్ గా శ్రవణ్ కుమార్ గారు అంటే కామన్ గా ఉంటది, ఏ కుటుంబంలోనే ఇలాంటి శిక్షలు పడినప్పుడు ఆ మాత్రం బాధ అనేది ఉంటది. కానీ దాన్ని నిజంగా ఈరోజు ప్రణయ్ కుటుంబానికి, అమృతవర్షినికి న్యాయం జరిగినట్లుగా చాలా భావించవచ్చు. రైట్. మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి లాయర్లు కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఈ రోజు ఏదైతే ఆ బాలస్వామి ఇచ్చిన పిటిషన్ మేరకు కూడా మొత్తం కూడా కేసు నమోదు చేసి మొత్తం కూడా 8 మంది కూడా కేసు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇందులో A2 ఎవరైతే సుభాష్ శర్మకు ఉరిశిక్షతో పాటు మిగతా వారికి జీవిత ఖైదు కూడా పడిన పరిస్థితి కనుక లాయర్లు ఒకటి చెప్తున్నారు. ఈ తీర్పు వల్ల కూడా మళ్ళీ ఎవరైనా తప్పు చేయాలంటే భయపడవలసిన పరిస్థితి ఎదురవుతుందని కూడా వారు చెప్తున్నారు. మొత్తం కూడా లాయర్స్ మొత్తం కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఇచ్చిన జడ్జి ఇచ్చినటువంటి తీర్పును మాత్రం
మేమందరూ కూడా స్వాగతిస్తున్నామని కూడా ఆ లాయర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా మృత కుటుంబానికి ఆ న్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సంబంధించి ఇప్పటికీ ఎవరైతే ఆ పేరుమల్ల బాలస్వామి ఉన్నాడో ఆ ప్రణయ్ తండ్రి బాలస్వామి కుటుంబ సభ్యులు గానే ఇటు అమృతకు సంబంధించిన వారు కూడా ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి. మొత్తం కూడా ఇక్కడ మాత్రం కోర్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొందని కూడా చెప్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదును మరణ శిక్షను విధించింది. ప్రణయ్ హత్య కేసు 2018లో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మార్చి 18న 2018లో మార్చి నెలలో మార్చి 14వ తారీఖున ప్రణయ్ని నిర్దాక్షిణ్యంగా అమృత కళ్ళ ముందే నరికి చంపేశారు. అమృత తండ్రి మారుతీరావే ఈ హత్య చేయించాడు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. అమృత తన తండ్రిని కూడా అవసరమైతే కఠినంగా శిక్షించాలి అని కోరుకుంది. చట్ట ప్రకారం తన తండ్రికి కూడా ఉరిశిక్షను విధించండి, తన భర్తను నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా చంపించేసిన తన తండ్రికి బతికే హక్కు లేదు అంటూ అమృత ఆ రోజు వ్యాఖ్యానించింది. ఆ తర్వాత అమృతకు ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ బిడ్డతో తను అత్తారింట్లోనే ఉంటుంది. ఆ బిడ్డలోనే ప్రణయ్ను చూసుకుంటూ ఉంటుంది. అయితే ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ రోజు అమృతను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ప్రణయ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అమృత మెడికల్ చెకప్ కోసం వెళ్ళింది. ఎందుకంటే గర్భిణిగా ఉంది, నిండు గర్భిణిగా ఆ రోజు ఉంది. ఆ టెస్టులు చేయించడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలోనే మారుతీరావు సుపారీ ఇచ్చిన గ్యాంగ్ ప్రణయ్ను నడి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా చంపేసింది. తన భర్త తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతుంటే అమృత తట్టుకోలేకపోయింది. న్యాయ పోరాటం చేసింది. 7 సంవత్సరాలు న్యాయస్థానాల్లో సుదీర్ఘ విచారణ జరిగింది. 2019లో ఈ కేసులో ఛార్జ్షీట్ వేశారు. 2019లో 1600 పేజీలతో ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది. అన్ని సాక్ష్యాలను విచారించిన తర్వాత న్యాయస్థానం ఈరోజు తీర్పును వెల్లడించింది. 2018లో అమృత ప్రణయ్ వివాహం జరిగింది. 2018 మార్చి 14న ప్రణయ్ హత్య జరిగింది. మరో 4 రోజుల్లో 7 సంవత్సరాలు పూర్తి కావస్తోంది ఈ ఘటన జరిగి. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరిగింది. అన్ని సాక్ష్యాలను విచారించిన తర్వాత న్యాయస్థానం ఈరోజు 6 నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక నిందితునికి మరణశిక్ష విధించింది. మరో నిందితుడు ప్రథమ నిందితుడు మారుతీరావు, అమృత తండ్రి మారుతీరావు మధ్యలోని కేసు విచారణలో ఉండగానే ఉరి తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 2020లో మారుతీరావు బలవన్ మరణానికి పాల్పడ్డాడు కేసు విచారణ ఉండగానే. అయితే ఈరోజు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎటువంటి తీర్పు న్యాయస్థానంలో వస్తుందనే ఉత్కంఠ కలిగింది. న్యాయస్థానంలో ఈరోజు 6 నిందితులకు యావజ్జీవ శిక్షను విధించారు. ఒక నిందితునికి A2గా ఉన్న ఒక నిందితునికి జీవిత మరణ శిక్షను విధించారు. బహుశా మారుతీరావు బతికి ఉంటే మారుతీరావు కూడా ఈరోజు మరణ శిక్షే పడి ఉండేది. కానీ మారుతీరావు ఈలోపే ఆత్మహత్య చేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ తీర్పుపై మాట్లాడటానికి POW నేత సంధ్య మనకి అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. సంధ్య గారు, తీర్పుపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఈ రకమైన శిక్ష పడటం హర్షించదగ్గ విషయం అని చెప్తున్నారు. కానీ బహుశా మారుతీరావు బతికుండుంటే మారుతీరావు కూడా ఈరోజు న్యాయస్థానంలో మరణ శిక్ష తీర్పు తన చెవులతో వినాల్సి వచ్చేది. కానీ మారుతీరావు ఈలోపే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తీర్పును ఎలా చూడాలండి? ఇది నిస్సందేహంగా అభినందించవలసినటువంటి తీర్పు అండి. అట్లాగే చట్టం మీద గౌరవాన్ని విశ్వాసాన్ని కల్పించే తీర్పుగా మేము భావిస్తున్నాం. అంటే ఇన్ ప్రిన్సిపల్ మేము ఉరి శిక్షలకు వ్యతిరేకం. బట్ దీని స్పిరిట్ ని మారుతీరావు ఉంటే అతనికి కూడా ఖచ్చితంగా పడేది. A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకి మరణశిక్ష పడి మిగతా 6 కూడా లైఫ్ పడడం అంటే ఈవెన్ సుభాష్ శర్మతో సహా ఎక్స్టెండెడ్ లైఫ్ వేసిన తప్పు లేదు. ఎందుకంటే ఇది కుల దురహంకార హత్య. ఇందులో మారుతీరావు తమ్ముడు కూడా యావజ్జీవంలో ఉన్నాడు. ఎవరైతే తిరునగరి శ్రవణ్ కుమార్ ఉన్నాడో మారుతీరావు తమ్ముడు, అతను యాక్చువల్ గా ఈ ఘటనకి ప్రేరేపణ కల్పించే వాళ్ళలో మొదటివాడు. అంటే వాళ్ళ అన్నకి ఊతమిచ్చి దాన్ని బాగా ప్రెస్టేజియస్ గా తీసుకుని అగ్నికి ఆద్యం తోడు అయినట్లుగా శ్రవణ్ కుమార్ కూడా వ్యవహరించాడు. అతను కూడా ఇందులో యావజ్జీవంలో ఉన్నాడు. మిగతా టెక్నికల్ గా సుపారీ అందుకుని సహకరించిన అబ్దుల్ వజీరు వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఏది ఏమైనా ఈ చట్టబద్ధంగా ఒక ట్రయల్ పడి
ట్రయల్ చేసి ఆ ట్రయల్లో నేరస్తులు ఎవరో నిగ్గు తేల్చి సాక్ష్యాధారాలతో నమోదు చేసినందుకు మేము డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడ అభినందిస్తున్నాం. ఎందుకంటే దిశ ఎన్కౌంటర్ కన్నా ఇది సరి అయినటువంటి చట్టం పట్ల విశ్వాసం కల్పించే అంశంగా మేము భావిస్తున్నాం. ఎన్కౌంటర్లు ఎప్పుడు బడాబాబులు చేయరు. ఎన్కౌంటర్లు దిక్కులేనోళ్ళు ఇదిగో దిశలో గనక పిట్టగాళ్ళు బక్కపల్సిన పిట్టగాళ్ళని కాల్చినట్టు అది కాదు. ఎన్కౌంటర్లు ఎప్పుడు రాజ్యం బలమైన వాళ్ళని చేయదు. అందుకని ఒక చట్టం మీద విశ్వాసం కల్పించాలంటే ట్రయల్ జరగాల. ఈవెన్ సాక్షులు తమ విట్నెస్లు ఇచ్చిన రోజు కూడా మేము తెలుసుకున్నాము. ఆ రోజే మాకు విశ్వాసం వచ్చింది. అందరూ రికార్డ్ చేసినటువంటి సాక్ష్యాలు ఎలా ఉన్నాయో అవే చెప్పారు కోర్టులో. ఎవ్వరు కూడా డివేట్ కాకుండా ఆ స్పిరిట్ ని సాక్షులుగా అంటే సంధి గారు ఇప్పుడున్న ఫ్యాక్ట్స్ చార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలు కోర్టు ఫైండింగ్స్ ఇవన్నీ కూడా ఒకవేళ వీళ్ళు అప్పీల్కి వెళ్ళినా దాదాపు ఇవే శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉంటుందా? సుప్రీం కోర్టుకు వెళ్ళినా కూడా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, నమోదు చేయబడ్డాయి. సుప్రీం కోర్టు దాకా వెళ్ళినా కూడా ఇందులో శిక్షలు ఖాయం, అది డౌటే లేదు. రెండో విషయం ఏంటంటే ఈ మొత్తం ఫైట్ లో ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి ఆయన భార్య అలాగే అమృత వీళ్ళు కూడా మొదటి నుంచి ఏ విధంగా కూడా రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా పోరాటంలో ఉన్నారు. అదే సమయంలో వ్యవస్థ అంటే 1,00,000 మందితో ర్యాలీ జరిగిన కుల దురంకార తెలంగాణలో ఏదన్నా ఉందంటే అది ప్రణయ్దే. అయితే ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో 128 కుల దురంకార హత్యలు జరిగినాయి. వాటిల్లో కూడా ఇట్లా శిక్షలు పడే విధంగా పోలీసు శాఖ వ్యవహరించాలి. అట్లా మరో కుల దురంకార హత్య చేయడానికి సాహసించకుండా. అంటే సంజయ్ గారు ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. నిజానికి ఇలాంటి శిక్షలు పడడం హర్షించదగిన విషయం. ఒకవేళ ఇంకా తీర్పులు ఇంకా త్వరితగతిన వస్తే ఇంకా హర్షించదగిన విషయం. కానీ కుల దురంకార హత్యలు మాత్రం ఆగడం లేదు. ఆ హత్య తర్వాత మరెన్నో హత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంటే సమాజంలో ఎటువంటి మార్పు రావాలి? శిక్షలు సమాజంలో మార్పు తీసుకొస్తాయా ఇంకేదైనా మార్పు? ఈ తీర్పు తెలంగాణలో కొనసాగుతున్న కుల దురంకార హత్యల్ని నిలువరించే వైపుగా ఉండాలి అని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రణయ్ తర్వాత మాధవిని సొంత తండ్రి అల్లుడిని చంపబోతే పిల్ల అడ్డం వెళ్తే ఆ అమ్మాయిని చాలా కత్తిపోట్లు గుర్తు చేశాడు. ఇక్కడ మన సనత్ నగర్ దగ్గర జరిగింది. ఆ తర్వాత మనం మంతని మధుకర్ చూసాము, నరేష్ చూసాము, భువనగిరి, ఆ తర్వాత రోజా నిజామాబాద్ లో చూసాం, ఆదిలాబాద్ లో సొంత కూతుర్నే చంపి అంటే ఎలోపైన అమ్మాయిని తీసుకొచ్చి చంపి పెరట్లో పాతి పెడితే అనుమానం వచ్చిన ఆదిలాబాద్ ఎస్పీ నిలదీస్తే తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అట్లాగే లక్షపేట జన్నారంలో వాళ్ళు తమ బిడ్డను చంపుకున్నారు. 8 మంది ఆడపిల్లల్ని కూడా చంపుకున్నారు. అంటే కొడుకులు అత్యాచారాలు చేస్తే పోని పరువు చెటపట్టున్న పెళ్లిళ్ళు చేసుకుంటే పరువు పోయిందని వాటికి పరువు హత్య అని చెప్పి చేస్తున్నది ఇది కుల దురంకారం. సంధి గారు ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా సమాజంలో మార్పు రాలేదు. సంధి గారు ఖచ్చితంగా రాలేదు. సంధి గారు ఎందుకంటున్నారంటే సమాజంలో మార్పు రావడం లేదు. సమాజంలో మార్పు రావడానికి నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు మీరు హర్షిస్తున్నారు, అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ తీర్పుతో మార్పు రావాలని. కానీ ఇంకా కూడా ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు కొంతమంది కామెంట్ చేశారు. తల్లికి భర్తను లేకుండా చేసింది అంటే ఆమె ప్రేమించడం తప్పు, కులాంతర వివాహం చేసుకోవడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. తల్లికి భర్తను లేకుండా చేసింది, తండ్రి చావుకు కారణమైంది అంటూ కొంతమంది ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇంకా ఈ భావజాలాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అని కమెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇవాళ వైశ్య సంఘాలన్నీ వరుసగా ఆయన విడుదల వచ్చిన రోజు హారతులు కట్టారు, సన్మానాలు సత్కారాలు చేశారు. మనం చూస్తున్న ఉత్తరాదిన అత్యాచార నేరస్తులు విడుదలైతే సన్మానాలు చేశారు. అలాగే మనం గుజరాత్ కేసులో కూడా చూసాము, బిల్కిస్ బాను హంతకుల్ని విడుదల చేసినప్పుడు నీరాజనాలు పలికారు. కశ్మీర్ లో కూడా చూసాము. ఇక్కడ మారుతీరావుకి అదే చేశారు. కానీ ఏ కులం ఏ వైశ్య సంఘం మారుతీరావుని సమర్థించి అండగా నిలబడి అతను విడుదలైన అప్పుడు నీరాజనాలు సన్మానాలు చేశారో మరో వైశ్య యువకుడు కూడా అవంతి కేసులో చనిపోయాడు. ఒక రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని చేసుకున్నందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి తండ్రి, ఈవెన్ తల్లి కూడా అందులో ఉంది, వాళ్ళందరూ కలిసి ఆ వైశ్య అబ్బాయిని చంపేశారు. అందుకని మేమేమంటున్నామంటే పెళ్లికి కావాల్సింది వయోపరిమితి తప్ప సమాజం ఇష్టమో కుటుంబంలో కులం అందరూ కూడా పెద్దలు వీళ్ళందరూ ఆశీర్వదిస్తే మంచిదే కావచ్చు.
కానీ వాళ్ళ అంగీకారం లేదని వెంటాడి వేటాడి చంపడం దుర్మార్గం, అమానుషం. ఇది అమానవీయ సంస్కృతి. ఈ తీర్పుతో అయినా ఆలోచన ఉండాలి, కలగాలి అనేది నేను కోరుకుంటున్నా. మార్పు రావాలి. అంటే నేను మళ్ళీ మీ దృష్టికి తెస్తున్నా, కొడుకులు గ్యాంగ్ రేపులు చేసినా పోని పరువు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే ఎందుకు పోతుంది అన్న ప్రశ్న ఈ సమాజంలో వేసుకోవాలి. ఇష్టమైతే అంగీకరించండి, లేకపోతే వదిలేయండి. కొడుకులు రేపులు చేస్తే ఎంటబడి చంపట్లేదే, రేపు చేస్తే ఇంకా పెద్దగా పరువు పోయినట్టు. పెళ్లి చేసుకుంటే పోయిన పరువు కన్నా, అంటే కొడుకు పోయి కింది కులాల అమ్మాయిల్ని ఉంచుకున్నా రేపు చేసినా పరువు పోట్ల, కానీ అమ్మాయి చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని అమ్మాయిని చంపుతున్నారు, అల్లుళ్ళని కూడా. ఎవరో అమ్మ కన్నా బిడ్డల్ని, అమ్మాయి కన్నా బిడ్డల్ని చంపుతున్నారు. అంటే పెళ్లి అనేది జరగకూడదు, ఇంకా ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నా అది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టుగా ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది చాలా వివక్షపూరిత, జెండర్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డామినేటెడ్ సొసైటీ అనడానికి నిదర్శనం. ఇది మారాలి, మార్పు రావాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్షలు వేస్తూ తీర్పు చెప్పింది. 6 నిందితులకు జీవిత ఖైదును విధించింది. A2గా ఉన్న సుభాష్కు ఉరి శిక్షను విధించింది కోర్టు. A1గా ఇందులో మారుతీరావు ఉన్నారు. మారుతీరావు బలవన్ మరణానికి పాల్పడ్డారు. 2020లోనే ఆయన బలవన్ మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. 2019లో నిజానికి ఈ ఘటన 2018 మార్చి 14న చోటు చేసుకుంది. రేపు 14వ తారీఖు వస్తే 7 సంవత్సరాలు పూర్తవుతుంది. 2018లో అమృత ప్రణయ్ వివాహం జరిగింది. 2018 మార్చి 14న ప్రణయ్ను అతి దారుణంగా చంపేశారు. 2019లో 1600 పేజీలతో పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. 2020లో మారుతీరావు బలవన్ మరణానికి పాల్పడి చనిపోయాడు. కేసు విచారణలో ఉండగానే మారుతీరావు చనిపోయాడు. ఈరోజు ఈ కేసులో తీర్పు రాబోతున్న నేపథ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు ఎటువంటి తీర్పు వస్తుంది అని. ఈ కేసులో A2గా ఉన్న వ్యక్తికి ఉరి శిక్షను విధించారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా, మిగిలిన 6గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. ఈ తీర్పుతోనైనా సమాజంలో మార్పు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఎటువంటి మార్పు రావాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రొడ్యూస్ చేయడం జరిగింది, ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు, ముఖ్యంగా ఈ తీర్పు మేము స్వాగతిస్తున్నాం. స్పెషల్ కోర్టు నల్గొండ SC/ST స్పెషల్ కోర్టు తుది తీర్పు ప్రొనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను. మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు, మా కోర్టు CDOలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా PP గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి, ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ ఇయటం జరిగింది. ఆ రోజు నుంచి అందాజా 5.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఈ ప్రొనౌన్స్మెంట్, జడ్జిమెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండ్ ఇప్పించినారు. దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున, జిల్లా SP గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.